శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జీ చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎవరైతే పోలీసులు లాఠీ చార్జీ చేశారో వాళ్ళని శంకర విలాస్ సెంటర్లో బట్టలు ఓడదీసి నుంచోబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు ఏ జైల్లో వేశారో అదే జైల్లో టీడీపీ వాళ్ళను కూడా పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల లాఠీ చార్జీలో మురళి కుడి చేతికి గాయమైందని తెలిపారు అంబటి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ధర్నా చేస్తాము, నిరసన చేస్తాము ప్రకటించారో అదే విధంగా 31వ తారీఖు జనవరిని కూడా తెలుగుదేశం వారు ప్రకటించారు. తెలిస్తే ఏం జరిగింది చూశారుగా, పోలీసులు ఎంత రక్షణ ఇచ్చారో చూశారుగా. వాళ్ళు ఏంటిది, మేము కేవలం నిరసన బాధ్యత కలిగిన వ్యక్తులు. నిన్న హైదరాబాద్ లో కూడా నిరసన చెప్పాం, ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగనివ్వలేదు, అది మా బాధ్యత. ఇవాళ కూడా అవాంఛనీయ సంఘటన లేకోకుండా ప్లే కార్డులు పట్టుకుని నినాదాలు చేసి వెళ్తామంటే ఇంత ఓవరాక్షన్ చేసిన మనం ఎందుకు చేయలేదు స్వామి? పోలీసులు మనం ఎందుకు చేయలేదు? నేను నాయకుడినేనా? అది ఇంటి మీద కూడా కాదే, ఇంటి మీద కూడా కాదు, ఆఫీస్ దగ్గర నా భార్య పిల్లలు అక్కడే ఉంటారు. మనం ఏం రక్షణ కల్పించారని అడుగుతాం. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతున్నా. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటి, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతాం. దానికి అంగీకరించాం, నెట్టుకుని వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఓవరాక్షన్ అవసరం. పోలీస్ పని శాంతియుతంగా జరిగే దాటి మీద కూడా మీరు ఉక్కుపాతం పోతారా? దౌర్జన్యాలు చేసిన చోట కూడా కనీసం లాఠీ నిలిపలేదే ఆ రోజున. ఎందుకని? నేను ఆ పార్టీలో లేదనా? విచక్షణ అవసరమా అని అడుగుతా ఉన్నా. ఈ పోలీసులు తప్పు, ఇది అన్యాయం. వైఎస్ఆర్సీపీ నాయకులంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, అయ్యా మీ నాయకులు భార్యలు కాదు అంటే మేము వాళ్ళ చెల్లెళ్ళుగా భావించి వారికి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తామని చెబితే నిజం కూడా చెప్పలేమా?